ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏం పెద్ద పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా నేను వేసిన పిటిషన్లో ప్రభుత్వం తరఫున ఒక ఎఫిడేవిట్ దాఖలు చేశారు. దాంట్లో మొత్తం అన్ని అంశాలు టచ్ చేసి నేను చేసినటువంటి అభియోగాల్ని చాలా వరకు సపోర్ట్ చేస్తూ ఆయన వేయటం జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి 2023 అంటే ఇవాళకి సరిగ్గా 3 సంవత్సరాలు అయింది. తర్వాత ఆ గవర్నమెంట్ పడిపోవటం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ అధికారంలో రావడం. ఇక్కడ విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని నేను 2017లో కలిసినప్పుడు ఆయన కూడా నా పిటిషన్కి సపోర్ట్ చేస్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే విజయవాడ ఐలాపురం హోటల్లో మీటింగ్ పెట్టినప్పుడు దీన్ని టేకప్ చేయాలి, తప్పదు. ఆ మీటింగ్కి తెలుగుదేశం తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు, మంత్రులను పంపించారు. చలమేశ్వర్ గారిని దీని మీద మాట్లాడటం కోసమని చలమేశ్వర్ గారిని యాజ్ అ రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది. సిపిఐ వారు, బీజేపీ వారు, అలాగే టీడీపీ నుంచి మంత్రులు సోమిరెడ్డి గారు, నక్కా ఆనంద్ బాబు గారు, నాయకులు చెరుకూరు కుటుంబరావు గారు, ఐఏఎస్ వాళ్ళు రామచంద్రారెడ్డి గారు అందరూ వచ్చి చాలా సపోర్ట్ చేశారు. చేసి ఎలక్షన్లు అవ్వగానే అప్పటికి ఏంటంటే ఎలక్షన్ మూడ్ వచ్చింది. ఇంకా 2 ఏళ్ళ ఎలక్షన్ 2 ఏడాదిన్నర ఉంది. అప్పుడే వేస్తా ఉన్నాను. అప్పటి నుంచి పర్సూ చేస్తూనే ఉన్నాను నేను.